భర్త అని ఏడిపించకూడదు, బుద్ధోడు భర్త అని కురిపించకూడదు. అటువంటి భర్తతోనే భాగ్యం, పురుషులతోనే పుణ్యం, మొగంతోనే మోక్షము. అటువంటి అందరం పెట్టిన అన్నగల్ల కంటే పుల్లలు ఏలే అటువంటి పురుషుడే మేలు. అటువంటి బుద్ధోడైనా గురువుడైనా ఎద్దుడైనా ఎక్కినోడైనా ఇటువంటి మనసులో అడిగిన కానీ భర్తున్న తల్లి మగవులు చూడు, అరే ఆ భర్తున్న తల్లి మగవులు చూడు ఎంత కలకలు ఆడుతుంటారు. ఎంత అందమైన ఆడుదైనా భర్త లేని ఆడదాని మగవులు చూడు ఎంత కళకాంతి తక్కువ ఉంటుంది. అటువంటి ఒక్క భార్య లేని అటువంటి మగవానికి బాధలు ఎక్కువ అంటారు, భర్త లేని ఆడదానికి బదనాలు ఎక్కువ అంటారు. ఆయన అర్థం చేసుకోవాలి. భర్త లేని అటువంటి ఆడదానికి బదనాలు ఎక్కువ అంటే ఓనాడు కాకుండా ఓనాడు అందమైన సీర కట్టుకొని అందమైన రైక కట్టుకొని ఎటువంటి తవ్వండి ఏ ఊరికన్నా పోతే ఏ పల్లెకన్నా పోతే ఎటువంటి తాతలు మొత్తాలు ఎంతో జనం చూస్తారు. అరే ఎటువంటి చూసిన వద్ద చూడవని మొగడే లేడు. గంతమంది సీర కట్టుకొని పోతుంది, ఎవరి కొరకు పోతుందో, ఎందుకు కొరకు పోతుందో, ఏం పనికి పోతుందో, సినిమాలకే పోతుందో, షికార్లకే పోతుందో అని నాలుగు దిల్ల బదనాలు చేస్తారు. అదే గుడ్డోడు పూనోడు తన భర్త తన తింటే ఆ బదనాలు రావు. అందుకంటే భర్త లేని ఆడదానికి బదనాలు ఎక్కువ అంటారు. భార్య లేని మగోనికి బాధలు ఎక్కువ అంటే ఇంటవా భార్య లేని మగోనికి అటువంటి ఒక బాధలు ఎక్కువ అంటే తన భార్య తనకు ఉంటే రేపటికల్లా తెల్లారి నిర్మంగా అటువంటి చెంబడి నీళ్ళు ఇచ్చి సింగలు ఛాయ పోసి ఎదురు చూడకుండా యాళ్ళకు అన్నం పెడుతుంది, యాళ్ళకు అరుచుకుంటది, మన చేతుకున్న భార్య లేకపోతే ఎంత బలవంతుడు భర్త అయినా గానీ అటువంటి రేపటికల్లా తెల్లారినాక కొడుకు మగం కూడా వలసి వస్తుంది, అయినా కోడల మగం కూడా వలసి వస్తుంది. ఏ కోడలు విధిస్తదు అన్నం పెడతదు, ఏ కోడలు విధిస్తదు సింగల్ ఛాయ పోతాడు, ఏ కోడలు విధిస్తదు చెంబడి నీళ్ళు ఇస్తుంది అని చెప్పి అటువంటి ఒక తెల్లారితే అటువంటి కోడల ముఖం చూడాలి, కొడుకుల ముఖం చూడాలి. అది బుద్ధిగల్ల బిడ్డ అటువంటి కోడలు అయితే నా తండ్రి ఒకటి కాదు, నా మామ ఒకటి కాదు. అటువంటి నా తండ్రి ఏమో ఎక్కువ రాలే, నా మామ తక్కువ రాలే అని ఈనాడు తండ్రి యొక్క కడుపు నిండా అన్నం పెట్టి కొడుకు అన్నం పెట్టి ఈనాడు ఒక మామకు అన్నం పెట్టి వరుసకుంటే ఏ బాధలు తక్కువ ఉంటాయి. అదే నీ అటువంటి గయ్యాడి ఆడదైతే ముసలోరికి అటువంటి ఉడుకుడుకు అన్నం పెడితే మోడకు మొద్దయిపోతాడా, ఒక మోడై కొడుకులే అంటాడా, మోడై కుక్కలే అంటాడా. అటువంటి ఒక పాసిపోయిన అన్నం పులిసిపోయిన అన్నం పెడితే ఇంకా ఆనాటి రోజు లోపల ఎంత దండ మగవానికి భార్య అది కత్తది బామా. అందుకొరకే అందరూ ఈనాడు భార్య లేని మగవానికి ఏమో బాధలు ఎక్కువ, భర్త లేని ఆడదానికి బదనాలు ఎక్కువ. అందుకొరకే అంటారు బామా ఇవాళ ఈ రోజు అటువంటి ఒక్క నా కాళ్ళ వంకరని ఏళ్ళ వంకరని అంటున్నావు. కోడి వచ్చేటప్పుడు పొడిచేడు పొద్దు వంగ ఉన్నది కానీ పొద్దు వంగ ఉన్నది కానీ నీకు వంగలే పాయ మరి అది కాకుండా కంచివేరే నగరం నుండి మీద నుండి ఎక్కించుకొని వచ్చేటప్పుడు నా కేల జరిగిందో నా ఏలో నీకు జరిగిందో ఈ రోజు లోపల 4 రోజులలో నీకు గడ్డలైన కొల్లైన రాజా కొల్లరాజా ఏమిటయ్య కొల్లరాజా మరి పల్లెకూలం అంటే ఎక్కువ జాతి మాది ఉన్నది, పల్లెకూలం అంటే తక్కువ జాతి మీద ఉన్నది. అన్నగల్ల కోతలేమో రావరా నీకు కూడా జరిగిన రావరా అన్నగల్లనేమో కలిగిన పట్నం లోపల బాగల ఎత్తునో మంగపోత వినిపించను, కుక్కల ఎత్తునో బండ దొనకల నీళ్ళు తాగిపించడం వల్ల నువ్వులా వేసుకొని ఏమి సుఖపడ్డావు, నేను వేసుకొని ఏమి సుఖపడ్డా, వేరే వేరేదైతే మంచిగా అవసరం ఆహారం ముఖానికి నేను నల్లిగుట్ల ముఖానికి నీకు నేను ఉంటే మారవన పోతే నేను ఉంటానా
అన్నం పెట్టకుండా మంచిది, సింగల్ చాయ్ ఇవ్వకుండా మంచిది, ఆగిలు ఇవ్వకుండా మంచిది, మర్మరాలకుండా మంచిది, బట్టలు వినకుండా మంచిది. నా ఇంటుంటే చాలు కాదు బంగారం. బతుకుతానా నువ్వు ఊడిసి ఆకలి నేను ఉంటున్నా మంచిది, నువ్వు లల్ల ఆ కాదుకు నేను లల్ల మంచిది, నువ్వు పోలు నేను తోముకున్న మంచిది. పక్క పని ఉంటే చాలు కాదు. నేను నన్ను ఓడుకోలేదు వచ్చేటప్పుడు పొడిసాడు పొత్తు వంక ఉన్నది కానీ నీకు వంగలేదు. ఇవాళ ఈ రోజు లోపల ఎక్కువ తెలబట్టి ఏం సుఖపడు నాకాల కలిగిందో నాయాల కలిగిందో బలహీన పట్నం అంటే చూసాము. మా అన్నగాళ్ళ తొడల మీద కూర్చొని పరనేతులతోటి పప్పులో రంగాలు విన్నదాన్ని. నీ మోకానికి నీ దగ్గర ఉన్నామంటే ఇల్లు లేకపోయే, వేసుకుందామంటే సొమ్ములు లేక, ఉందామంటే ఇల్లు లేక, గుట్టలు పర్వతాలని వేసుకుందామంటే సొమ్ములు లేక రుద్రాక్ష బెర్రలు వేసుకుంటున్నా. అయినా కానీ నీ ఇంట్లో ఉప్పు ఉన్నదా, పప్పు ఉన్నదా, మన్ను ఉన్నదా, నీ ముఖానికి నేను ఉండేదానని నీ వేసుకునేదా? ఏదో అన్నగల్ల నాకలు వేసిన మంగపద వేసిన మాయల మంత్రాలు వేసి నన్ను ఓడవ అన్న మీద ఓడుకొని వచ్చాను. నా అన్నగల్ల కోసం నీకు కలిగినవి కాదు కొల్లేనే. మరి భగవంతుని ఇలా నాడు ఒక్క ముందులో కట్టుకొని అని మాటలు అంటున్నది. నువ్వు రేపో మాపో సత్తవు ఏనాడు ఒక్క నేను తల్లి గారి ఇంటికి తన వెళ్ళిపోతున్నా పట్టాను. నీళ్ళు కాదు కసగడ నీళ్ళు పోయేటప్పుడు కాదు, నీతో నాకు అవసరం ఏంది, నాతో నీకు అవసరం ఏంది? ఎక్కువ జాతి ఉన్నది కొల్లకొని పట్టారు, తక్కువ జాతి ఉన్నదని పట్టారా? దేవుణ్ణి పందులు గుంజల కాడికెళ్ళి పడలేకపోతుంది దేవుడా. వారకల్లా దేవునికి జాలుగుండి తల్లు వంట ఉన్నది. మేడలమ్మకు కన్నుకు కావడం వచ్చింది, మదాన మత్తి వచ్చినాయి. తల్లి గారి ఇంటి కాడని 7 వందల కొడు మీద కూర్చుని దొప్పతోటి నేతలు తాగితే వాళ్ళ మీద కలుగులు ఇంటిని వారి కలుగు రోమాలు పుట్టినాయమ్మా. మరి అరకల రోమాల వరకు కొట్టుకుంటే నా పేరు భగవంతుని కాదు. పక్కన దేవుడు తల్లి కోలు మండ పట్టానా. మరి నీ దగ్గరకి ఇంత విషయం ఉన్నది, నీ దగ్గరకి ఇంతే శక్తి ఉన్నది, నీతోటి నాకు అవసరం లేదు, నాతో నీకు అవసరం లేదనుకున్నాడు. అటువంటి భగవంతుడు అనగా చల్ల గంటవని సంగని ఈదుకది అన్న గంటవు 7 గని ఈదుకది చల్ల గుంజల కాడ సరికయ్యం పెట్టి ఎవరు నా పేరు పడవని భగవంతుని కాదు. భగవున దేవుడే మల్లయ్య, దేవుడే మల్లయ్య, భగవంతుడు రాజు మల్లయ్య, కాడు పెట్టుకొని మళ్ళీ వండి అగ్గిదేవుడు మల్లయ్య మరి వెళ్ళిపోతున్నాను వెళ్ళినాడు గడగడ 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 కాదు పెట్టుకుంటే భగవంతుడు ఏడబోతున్నాడు. మరి అటువంటి 7 కొండల కింద వెళ్ళినాడు పర్వతాలు వదిలిపెట్టి భగవంతుడు వెళ్ళిపోతుండే
మరి వెళ్ళిపోతండి పర్వతాల కొండ మీద ఉన్నది ఆడబాల పయ్యగమ్మ మేడగమ్మ కన్న చూస్తుంది అయ్యయ్యో గొల్లరాజా మరి అందుకొరకే ఉండి కళ్ళు తాగినోని కన్నా సల్ల తాగులు ఎడవండి సల్ల దిక్క ఎక్కువ అంటారు వాళ్ళకి మునిగిపోతుండు పోతుండు నాలుగు ఒక ఎక్కడ నేను ఎత్తడు కావచ్చును అంటే ఒక వరి లోపల రెండు కత్తలు ఎవడ ఓవరా నేను ఎలాడు ఎట్లా మలబలి ఎట్లా నా భర్తలు వెనుక మలబలి ఎవడన్నాడు అమ్మనేవా ఎట్లా ఉన్నదే పొద్దు వంగ ఉన్నది అనే నా భర్తకు వంగలేకపోయే ఇదే అవతారం మీద పోయినట్టు ఉంటే 10 మందిని తీసుకొచ్చాడు కావచ్చు పోగడ పని పోతే నా సంసారం ఆగమైపోతుంది మరి నా భర్త పోయే పోగడను ఆగమంటే ఆగుతాడా ఎందుకంటే మన రాని మాటలు అంటే నేను గొల్లలు లంగలంటే ఇది గొల్ల జాతి పాడుకో జాతి బద్మా జాతి అంటే ఆగోయ మల్లయ్య అంటే ఆగుతాడా మరి గొల్లలకు ఉంటదట గొర్రెకున్నద మంగు ఉంటదట ఆగోయ మల్లయ్య అంటే ఆగకూడదయ్యా నా భర్త వాగే మందు కొట్టవండి ఒక 36 దేవతలు ఉన్నదే ముందు అడబిడ ఎల్లమ్మ తెరవైతుంది అన్నది అడబిడ ఎల్లమ్మ రామో ఎల్లమ్మ ఎప్పుడైనా చూసినా మా ఊరపు కొండలో ఉన్నది మా ఊరాల ఎల్లమ్మ చెవులార విన్నదిరా మేడలమ్మ దగ్గరగా తనదను రానవచ్చింది ఓ మనదల మేడల దేవి ఏమి ఆపదొచ్చింది ఏమి క్షేమలు వచ్చినాయి వరకల్లా ఓ ఎల్లమ్మ మీ తమ్ముడు మల్లయ్య ఆడదాన మాటలు కలిగిపోతూ ఉన్నాడు తమ్ముడు ఒక తల్లగంట ఎందుకంట పోయి 7 గంటలు తీసుకెళ్తాడట పోయే ఒకట బండి ఎనకకు మళ్ళీ అని ఏనాడు ఒక మేడలమ్మ చెప్పిందా మరి అప్పుడు మేడలమ్మ మా ఊరాల ఎల్లమ్మతోటి ఇంత మాట వెలకంగా మరి అయ్యో అటువంటి మరల మేడల దేవి నువ్వు పర్వతాలకు వెళ్ళిపోవా నేను మా తమ్ముని నేను మలుపుకుంటాను అన్నది అమ్మవారు అతలు వెనక ఎల్లవ చూడనవ్వా మేడలమ్మ మాట మనసు లోపల పెట్టుకున్నది మరదలా పాలటువంటి సంవత్సరం 10 రూపాయలు అయిపోయిందా నా తమ్ముడు మళ్ళీ అడిగొట్టుకొని ఏరవచ్చుందా ఒక భగవంతుడు అంటే 36 దేవతలు ముక్కంటి ఈశ్వరుడు ఉన్నాడు 66 దేవతలు ఒక్కంటి పిండి ఉన్నాడమ్మా నా తమ్ముడు మల్లయ్య మైల కూరవాడు మాకు కూరవాడు వంట కూరవాడు ముట్టు కూరవాడు వండు ఎవరి మాట నా తమ్ముడైనా నా తమ్ముడు నేను మలుపుతాను అన్నదే అక్క మరి అటువంటి భగవంతుడు వచ్చి తోమల ఒక్క కావలి గాయబట్టరా భగవంతుడు వచ్చి తోమ లోపల ఏమన్నా ఒక్క అక్కడ ఏమిటి వెళ్ళమ్మ కావలి గాయన్నా అటువంటి ఒక భగవంతుడు రాదు మళ్ళీ కాదు ఒక భార్య మేడలమ్మ కోపంతో మరి కరెంటు బొల్ల గుర్రం ఎదుకొని వగ్గియ వంకలు మరడాకు నిద్ర పట్టుకొని అడవని సాధారణంగా అడవని గుర్రం మీద భగవంతుడు తునికిండు మరి తన్నది అనుకుంటే కొర్ర దెబ్బ లేపుతుండే వంతురాన గుర్రం ఆడలాడుతున్నది భగవంతుడు మల్లయ్యా అమ్మా సవిన్నేలా ఆగికాయన్నా పూజికాయన్నా
నేను అటువంటి ఒక్కతో పట్టుకొని వెళ్ళిపోయి నాకు అర్థమైన నల్లవి అర్థం వచ్చిన ఎదురైతే మంచి జరుగుతుందట నన్ను నల్లవిల్లు అంటున్నావురా అట్లా కాదే నీ మాట కావాలని రాదే నీ మాట లేదన్న రాదే అటువంటి ఒక కాదన్న బాధనే లేదన్న బాధనే కోపానికి వచ్చిన బాధనే కొట్ట వచ్చిన బాధనే నాకు సాధన అవుతుందా అందుకొరకు నేను పోయేంత వాళ్ళ కాళ్ళలో కైతే తెచ్చినట్టు నాకు అర్థం వచ్చిన అక్క నేను నీ గురించి బయటకు వెళ్ళా కానీ ఏమైందిరా మొత్తం ముఖమంతా గుంజింది కాళ్ళ దగ్గర సన్నమైనాయి అన్నం తింటున్నా బిడ్డ అన్నం తింటలేమంటే నాకు ఎన్ని రందులే ఎన్ని బాధలు ఎన్ని రందులు ఎన్ని మాటలు సంసారం అంటే రేపు కదా మళ్ళీ వచ్చే ఉంటే మరి పెళ్ళాన్ని చేసుకోవద్దే పెళ్ళాలతో నేను బాధలు పరిశ్రమలు ఎక్కడ పెట్టుకుంటారు తెలియని వాళ్ళు అనుకుంటారు పెళ్ళాలు చేసుకుంటే సుఖం అనుకుంటారు కానీ పెళ్ళాలు చేసుకుంటే చిన్న కట్టం కాదు అదే పెళ్ళాలు పెళ్లి కాకపోతే అటువంటి ఏ పొద్దుకినాక ఏ హోటల్లో అయినా నడుతుంది ఏ మసీదులో అన్నా నడుతుంది ఏ అడ్డల మీద కూర్చున్నా నడుతుంది అటువంటి ఒక ఏ సిగట అయ్యాక ఏ వాడల్లో తిరిగినా నడుస్తుంది అదే పెళ్లి అయినాక 6 గంటలకు 6 ఇంటికి రాకపోతే రింగ్ వారు ఫోన్ కొట్టుడే ఎక్కడున్నావు ఎంత అవుతుంది కళ్ళు కనబడతలేవా చెక్కడ లేదు చాపత్త లేదు పోకడ పాడుగాను పని మీద దుమ్ము వాడా నీకు పెళ్ళవద్దు పిల్లలద్దు ఎప్పుడు అడవిల్ల ఎప్పుడు కోడరుంటే చాలు నీకు కోడరే పెళ్ళవు రా నీకు మందే పెళ్ళాలి రా ఇటువంటి లేని లేని బాధలు వానికి ఎంజాయ్ చేయరాదు మాట్లాడరాదు ఒకరు టైం పాస్ చేయరాదు అదే పెళ్లి కాకముందు ఎవరన్నా ఇస్తారా ఎవరన్నా మందలిస్తారా పెళ్ళాళ్ళకి ఇంటికి పోకుండా కానీ ఎవరు మందలిస్తారు అందుకొరకే నేను ఎంతో సంబరం ఉంటుందని మరదల్ని చేసుకున్నానే ఓన్లీ మరదల మీద మన్న పడిపోను కోరి మాటలు నన్ను 11 గుంజల కాలికెళ్ళి పడదెప్పుతుంది నా కాళ్ళు వంకరున్నాయట నా చేతులు వంకరున్నాయట నేను కర్రే ఉన్నానాట కర్రె పోరన్నాట తోని గడపాట గొప్ప చెవులాట అంటే ఒక్క నన్ను చూస్తూ ఉంటే ఎవిలి వారంగా ముంత పట్టుకొని కూర్చున్న ఆడోళ్ళు కూడా లేవరు గంట మాట అన్నారు తమ్ముడు అయినా అదే మాటలు ఒకవేళ తీర్థం ఇచ్చవచ్చు మొద్దు మోసిన వాళ్ళపోతే మొద్దు మీద పడ్డగా అయినా కానీ తమ్ముడా కడగల్ల ముఖం గడచిన వెళ్ళి అసలు ముఖం అల్లిపోయి ఉన్నది మరి ఆ జాలుగుండ జల్లుబండ ఉన్నది గుండెలు గుబ్బిలు వంట ఉన్నాయా తమ్ముడ వల్లయ్య రావో నా తమ్ముడా Mira
అమ్మా ఏమైందమ్మా నీకు ఏమి చిన్నలు ఎందుకు బాధలు వచ్చినాయి నీకేమో బరువైతుంది ఎందుకు ఏడుతున్నావు అక్క తమ్ముడా ఎందుకంటే తోడబెట్టిన తోడు దొరుకుతుందా ఎందుకంటే నువ్వు తోడబెట్టిన తమ్ముని నువ్వు కడగల్ల ముఖం కడకుండా వెళ్ళి అవతలండి ఒక మళ్ళీ పోయి ఉన్నదిరా తమ్ముడా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి పిల్లల నీళ్ళు తిరుగుతున్నాయి నాలుగు గీతలు గీస్తున్నావు అయినా కానీ నీకు ఏమో వచ్చింది నీకేమి శ్రమలు వచ్చినాయి మరి అక్కగల్ల రేణుక ఎల్లవ్వ భగవంతుడు వద్ద మధ్య కలకల కలకల కన్నీరు తీయబడ్డ దేవుడా అంటారు వాడదాదేమో ఇలాడు ఒక వరల కల్ల గుండె అంటారమ్మా తమ్ముడానే తెలుగల్ల మగ తిన్నపోతుంటే తెల్ల మగ వల్లిపోతుంటే తమ్ముడా పండిన గొర్రెలు నాలుగు వేసుకొని ఎగడాడు ఒక్క నువ్వు తిన్నపోయిపోతున్నావురా పాలవాడు కొట్టిన పగవాడు కొట్టిన విత్తుడు కొట్టిన చేతుడు కొట్టిన తుండు సుమను నిన్నెవరు కొట్టిర్రు తమ్ముడా నీకు వచ్చిన బాధ రాదు ఎప్పువనంగానేమి భగవంతుడు వల్లయ్యా Rama
దెబ్బలు దెబ్బతుంది పందిరి గుందర కాడికి వెళ్ళి పడ దెబ్బతుంది చల్లకంట పోతున్నా సముద్రం వరకు తాడిపోతున్నా చల్లకంట పోతా ఉన్నా ఏడుకి జాడలో నేను వెళ్ళిపోతా ఉన్నా పక్కకుండే అక్క వెళ్ళిపోతున్నానమ్మా ఓ నాయక్క ఎంత మాటలంటివిరా నీకు పొద్దున ఎవరు చెప్పిరు జ్ఞానం ఎవరు చెప్పిరురా ఒరే తమ్ముడా మల్లయ్య వాళ్ళు మొగల కోట్లాడడం అంటే అద్దముల నీడమంటదిరా నాదం పొద్దున లొల్లైతే పొత్తికి ఊడుండాలి పొత్తికి లొల్లైనట్టు ఉండే పొద్దున ఊడుండాలి నాదం తమ్ముడా మల్లయ్య చిన్న వాడవరా శివుని ముత్యము పడుచు వాడవరా పలగాకి సందవరా చెప్పినారో నా తమ్ముడా ఎద్దుబండి ఏకమైతే ఏ గుట్ట ఎక్కువ ఎక్కునాడ నా తమ్ముడా సంబంధం అంటే పొద్దున వెళ్ళక పొద్దు కూడున్నాడు పొద్దుకు వెళ్ళినట్టుండే పొద్దున కూడున్నాడు తమ్ముడా మల్లయ్య భార్య ఒక మాట అన్నట్టు ఉండే అందరికి కుదరకి మాట మాట గడపాలి నా తమ్ముడు ఒక నేరాజనీలో చెప్పించుకున్నట్టున్నది చెప్పించుకున్నట్టున్నది ఎందుకంటే సంసారం అంటే సంసారం అంటే సముద్రంలో అంటే సముద్రం లోపల సముద్రమైన మనం మానవుడు ఈనొచ్చు సంసారం ఈనరాదన్నారు సంసారం అంటే నాడు ఒక భార్య భర్తల మనుషులు ఉంటే చేతులు అండి 2 చేతులు అంటేనే మనకు సంపద దొరుకుతాయి భార్య భర్తల మనుషులు అంటేనే సంసారం వెలుగుతుంది ఎట్లు బండి 2 ఒకటైతేనే ఓడి మీద బండి నడుస్తుంది అయినా అటువంటి భర్తకు కోపం వస్తే భార్య ఓదార్చుకోవాలి భార్యకు నాడు కోపం వస్తే భర్త ఓదార్చుకోవాలి అటువంటి ఒక భార్య ఓడాలన్నా భర్త అంగిపోవాలి భర్త భార్య అంగిపోవాలి సంవత్సరాలు ఎక్కువ రోజులు ఆగేస్తుంది ఆయన భర్త ఓడంటే భార్య ఓడి భార్య ఓడంటే భర్త ఓడి అంటే నడవంతులను సంవత్సరం ఇచ్చుకోపోతుంది ఆయన తమ్ముడా మల్లయ్య అటువంటి నువ్వు బుద్ధివంతుని తమ్మి జ్ఞానవంతుని తమ్ముడా ఒక్కదానితోటి ఒక మాటలు అంటే ఒక భార్య మాటలు అంటేనే అడవి వనవాసం పట్టుకుని వెళ్ళొస్తున్నావు ఇంకో భార్యను పెళ్లి చేసుకుంటే 2 భార్యలు పడవని అన్నదాన్ని మాటలు అంటారు అయినా ఒక భార్యను రావడానికి రాజ్యాలు దేశాలు వదిలిపెట్టి 10 గ్రామాల పనులు 10 దేశాల పనులు వెళ్ళిపోతుంది 2 భార్యలు చేసుకుంటే తమ్ముడా ఎట్లా ఆడుకుంటావురా ఎట్లా పెంపు చేస్తావురా ఒక ఆడదానికి 60 సీరియలు కావాలి ఒక ఆడదానికి 60 రైతులు కావాలి 2 చేసుకుంటే 120 సీరియలు కావాలి తమ్ముడా 2 భార్యలు పనికిరాదు 2 భార్యలు చేసుకుంటే 2 భార్యలు చేసుకుంటూ ఈయన చూడాలి తమ్ముడా చిత్తులో ఎక్కువ ఉంటది మానవాళ్ళ కొల్ల మాటలు ఎక్కువ ఉంటాయి 2 భార్యల్లో ఈయన ఎక్కువ ఉంటది మన సంసారం వద్ద తమ్ముడు తమ్ముడు మళ్ళీ బొమ్మ అంటున్నది రెండో పిల్లలు వస్తాయి తమ్ముడా మళ్ళీ రేపు భార్య భర్తలు వెళ్ళి అంటే అలమూల కొట్లాడే అర్థంలో నిలబడుతుంది ఇప్పుడు బీనాథ చూడు వాళ్ళ అమ్మని ఒక మాట అంటే మళ్ళీ పొద్దుకి కుదరకేడా పొద్దుగా కొట్లాడినా కానీ పొద్దుగా వర్గం కలిసి రేపు కావాలి పొద్దునైతే పొద్దుకి మళ్ళీ మందలియాడా మరి మందలియకపోతే పొద్దుకి అన్నం ఎట్లా తిండి ఎట్లా పొద్దుగా చాయ్ ఎట్లా ఫుడ్ ఎట్లా మరి ఫుడ్ ఎట్లా మళ్ళా పెండ్ ఎట్లా అంటే అంటవా ఎందుకంటే ఆడలతో పెట్టుకుంటే మనకు పొద్దుకుంటది అయినా 2 భార్యలు వస్తానంగా మరి కానాడు భగవంతుడు మల్లయ్యా నీ మాట కావాలి అనక్క నీ మాట లేదా అక్క భార్య వర్గం
మాటలు ఎనుకొని బాధలే వస్తాయి అటువంటి భగవంతుడు ఒక్కసారి ఎనక మరొకడం మళ్ళీ పర్వతాలు వచ్చినప్పుడు మళ్ళీ అదే ప్రకారంగా అనగానే మాటలు అంటుంది చెప్పింది ఏనాడు ఒక భయం ఏడదమ్మనైనా అటువంటి మాటలకు వాగలేక వాడు భగవంతుడైనా మళ్ళోసారి బయలుదేరుతుండు మళ్ళోసారి బయలుదేరినప్పుడు గంగదే పట్టడం జరుగుతున్నాయి మళ్ళోసారి బయలుదేరంగా వచ్చి మధ్య వృక్షాలు పట్టడం జరుగుతున్నాయి వచ్చి మధ్య వృక్షాలకు ఏనాడు భయపడలేక భగవంతుడు మన దేవుడు మళ్ళీ అయినా పర్వతాలు వదిలిపెట్టి రావటం ఎందుకు వచ్చిన కంటే తల్లి శివచంద్రుడు ఎలనాడు ఒక్క నీ యొక్క కోడలు వాడోడి మేడలాదేవి ఓడుకొని వచ్చిన మేడలమ్మ సత్యం చూస్తాను మేడలు భక్తి చూస్తానని దాని మాటలు అమ్మని చెప్పాలని చెప్పింది 12 రకాలకి ఎలనాడు పడ చెప్పుతున్నదయ్యా దాని మాటలకు వాగలేక ఎలనాడు దగ్గరికి ఎలవచ్చిన పెళ్లికి మారు వెళ్ళి కావాలి ఎలనాడు ఒక మారో భార్య ఆడవంటి ఒక జాడ చెప్పమనుగా నేను మారు పెళ్లి ఎదుగుంట కాదు నానా మారో స్త్రీ కావాలంటున్నాడు మారో స్త్రీ కావాలన్నారు కదా ఎలనాడు ఒక మారో భార్య పేడవంటి ఒక జాడ చెప్పమనంగా ఇద్దరు భార్య నుండి ఏనాడు ఒక కష్టం ఎక్కువ ఉంటది అబ్బానేమో తండ్రి అంటుంటూ ఏనాడు చేసుకుంటాను భగవంతుడు మల్లయ్య వండుకుతుండు నాకేమో ఇద్దరు భార్యలు వద్దంటున్నావు కానీ మన తల్లి పార్వతంగా ఉండంగా పిన్న తల్లి గంగమ్మని ఎందుకు తెచ్చుకుంటుంది ఇద్దరు భార్యలు ఉంటుంది చెప్పి నాకెందుకు అద్దంటున్నావేనా అది నాకు చెప్పు పందు మట్టి బయట జోల వేసుకొని ఎత్తుకొని వీధి లోపల కళ్ళు పేరంటారు పురుడు పుట్టని ఎడవండి ఒక ఇచ్చాదేవి అనే అటువంటి బియ్యమైన రీతిగా నిర్మాణాలు చేస్తున్నా నువ్వెట్లా ఒక్క భార్య దానికి దుబాయ్ మంచోడు ఇరాక్ సౌదీ అరేబియా పోతూ ఉన్నారు పొలేమో పేరుతలేవు కొడక మళ్ళీ ఇద్దరు భార్యలను కొడక మల్లన్నా ఇద్దరు భార్యలు రాత్రో నాతోటి ఎప్పుడు ఆయన ఇద్దరు భార్యలు ఎప్పుడు చేస్తానంటున్నావా వేసుకొని అంటే ఏదో మేడం పట్టుకేసారు ఏదో పట్టు బయట చోలే పట్టుకేసారు బంద పట్టి బయట చోలే పట్టుకొని పెళ్ళి చేస్తా పుట్టండి గారు చేస్తా పెళ్లి పేరటాలు చేస్తా సంభావనతోటి ఇద్దరు భార్యలు చేస్తాను మరి నాకు ఇద్దరు నాకు ఎన్నో రకాల ఇన్కమ్ ఉన్నది నీకేం ఇన్కమ్ ఉన్నది ఇద్దరు భార్య ఎట్లా చేస్తాను భార్యలు ఆగడానికి చాలా కష్టాలు పడకుండా 4 రాజ్యాలు 4 దేశాలు తిరగబోతున్నారు భార్యలు ఆగడానికి అంత కష్టపడితే ఇద్దరు భార్యలు ఎట్లా ఆదుకుంటాం అంటున్నావా అయ్యో నాయన ఇద్దరు భార్యలు ఆడాలంటే కాదేనా ఆడుకుంటారు అంటున్నావా అంటే నేను సాలే రేవు చెప్పేది మాత్రమే జాడ చెప్పవా ఎట్లా చెప్తావు ఎందుకంటే నీకు రెక్క మొదలలేదు మొక్క మొదలలేదు ఎందుకు
ఎందుకంటే ఒక్క భార్య కారణంగా ఎలా రేపు దుబాయ్ మస్కట్ ఇలా చౌదరి అన్ని పోతుండ్రు. ఎందుకంటే ఇద్దరు భార్య దాదాపు దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కావాలి, మ్యాచింగ్ చీరలు కావాలి, బంగారు కాదు కావాలి, దీర్ఘం బంగారు దమ్ములు సంబంధాలు కావాలి. ఒకరితో మాట్లాడకపోతే ఇంకోటి అడుగుతుంది. అడుగుందే ఇదిగుందే ఇద్దరు పోతున్నారు సగం ఇప్పుడు ఒకదాని దగ్గరికి పొద్దుకు పోతే ఇంకో దాని దగ్గర దుక్కుంటుందా? దాని దగ్గర అన్నంటే నా దగ్గర ఎందుకు తింటలేమన్నదా? మరి అదే మంచిగా పెడుతుందా దాని ఇంటికైనా ఉండంటది. ఇద్దరు పొత్తులను సంసారం ఎన్నదిగా పడగా ఎందుకంటే మధ్యవర్తులు మారిపోయి మరలిపోవు. ఎందుకంటే కోడల మేడల దేవ చూసినావా 12 ఏళ్ల బాధ ఉన్నది, బుద్ధురాలు ఉన్నది, గెలవరాలు ఉన్నది. భార్య కదా బుద్ధులు చెప్పుకో, జ్ఞానాలు చెప్పుకో. ఏ గ్రంథం అటువంటి భార్య మేడలమ్మతో సంసారం చేయ నా కొడుక. దానితో మనం సత్యం దాన్ని మందలియనే దాన్ని మాట్లాడదని దాంట్లో నాకు అవసరమే లేదు. అందంగా ఉన్నాడ అందగత్తనాట విష్ణు భార్య లక్ష్మి లేదు, బ్రహ్మ భార్య సరస్వతి లేదు, శివుని భార్య పార్వతి లేదు, రాముల భార్య సీత లేదు. అటువంటి ఒక అటువంటి దేవత దేవతలు ఎవరు లేరట. అదే అందగత్తనాట దాని దాని ఓసిన కన్నా తాగన్నట, పెట్టినప్పుడు తినన్నట, వంట ఆకిట్లే వండన్నట, 6 రోజుల్లో ఆకిట్లే ఉండన్నట. అది కొట్టని ఎండ కొట్టని వాన కొట్టని ఎండలే వాడి ఉండన్నట. అదే ఇంట్లో ఉంటుంది ఆకిట్లే ఉండన్నట. ఎందుకంటే భార్యను బుదిరకించుకోవాలి అదరకించుకోవాలి ఇంకా తెలుగు కూడా లేకపోయా ఎటైనా ఊరికైనప్పుడు ఇంత ఒకసారి 10,000 సీర కొని తాగాలి, ఇంత వస్తులో మంగళం పెట్టి సైన్ చెప్పి తాగాలి, ఇంత దాన్ని బుదిరకేయాలి. లేకపోతే ఎలా రేపు ఒకటి కట్టుకొని ఉనిస్తానంటే చాలు, ఫోన్ ఉనిస్తానంటే కథం చాలు. ఒక్క మాట అడవులు మనం ముద్రకించుకుంటే భార్య దగ్గరికి వస్తే కానీ బెదిరిపోతే దగ్గరికి వస్తాం. భార్య బెదిరిస్తే మళ్ళీ ఎప్పుడైనా ఇట్లా సీరియల్ చూడగానే ఇట్లా మందలిచ్చావా? ఎందుకంటే ఆడవాళ్ళని మందలిచ్చినప్పుడు సీరియల్ అయిపోయినాక మందలి ఇవ్వాలి, లేకపోతే అడ్వర్టైజ్ చేసినప్పుడే మందలి ఇవ్వాలి. ఇక సీరియల్ రాగా మందలిచ్చినప్పుడు ఈ ముడగొడు ఇప్పుడు తీరిందా అంటారు. అన్నం పెట్టదు అన్న కానీ కాదు ఇక్కడ అన్నం పెట్టదు. అమ్మా నాన్న జన్మయ్యా అంతదండి భగవంతుడు అన్నయ్యా వారి కొడుకా రాజు మల్లయ్యా నువ్వు ఏమి చేస్తాను రాదుకుంటావు కొడుకా ఇద్దరు భార్య నీకెట్లా మర్యాద వారి కల్లా భగవంతుడు చూసిన వాడమంటే ఒక్క శివశంకరుని ముందు 60 ఆస్తులు ఏ సాలు కడుతున్నాడు. 60 ఆస్తులు ఏ చాలు కట్టిన కానీ నాడు ఒక్క ఏసం నచ్చుతలేదు. ఈ బాడ వండి ఏసం మీద నీ యొక్క ఇద్దరు భార్య రాజమంద్ర కొడుక నీ తోడి కాదు ఇంకా మళ్ళీ పొమ్మన్నప్పుడు భగవంతుడు ఒక్క ఏమి ఏసం ఏమని కడుతున్నాడు. ఒకరికి చెప్పని అందుకొని నాడు ఒక్క నాడు మీరు డబ్బ తండ్రి కట్టుకొని అటువంటి ఒక 4 చేసిన 66 మంది వస్తాం నల్ల గొంగళకు ఎమ్మెల్యే ఎదుర్కొన్నాడు. దేవనాగల కమిటీ మీద ఎదుకొని అటువంటి 7 వంగల మంగ దుడ్డు పట్టుకొని ముప్పటి అంటుకో కట్టుకొని నాడు భూమి గ్రహాల సంగతి నడుతున్నాడమ్మ ఏసాలు కట్టిన దేవుడు మీద ఒక్క భార్య కాదు ఇద్దరు కాదురా 10 మంది భార్యలు చేస్తున్నా కూడా
గొర్రె మంద యాత్ర ఉంటాయి చూద్దామా గొర్రె ఉనికి పైకం గొర్రె పాలకు పైకమే ఎరువుకు పైకమే చల్లకు పైకమే గొర్రె వల్ల కాడ బంగారం పండుతుందాట గొర్రె కొడగా మల్లల్లా గొర్రె నిండుగా ఉన్నట్టుంటే ఫుల్ పైకం వస్తుందిరా ఒక గొర్రె వెనక వచ్చినట్టుంటే సగం పైకం వస్తుందిరా నీ బుద్ధి వచ్చినారా కొడగా నీకు చల్లలు చేత మగవ కావాలరా చల్లలు చేత మగ కావాలంటే నీకు పిల్ల జాడలు లేని చెప్తానంటావు ఊరోరి కళ్ళ కొడగా కొడగా నీకు దగ్గ పిల్లవంటే కొడుగా ఇక్కడికి దగ్గరాను నా కొడుగా ఉరుగురు గొర్రెల కొండ ఉన్నది మధ్యాహ్నం దొనకొండ ఉన్నది దొనకొండ బడబడ బాగానే కనకరేపల్ల పట్నం ఉన్నది కనకరేపల్ల పట్నం లోపల 7,000 ఎర్రగొల్ల యాదవులు ఉన్నారు 10,000 పాక నాటి యాదవులు 3,000 మురడిగొల్ల యాదవులు ఉన్నారు ఎర్రగొల్ల ఇళ్ళ కాదు నా కొడగా మీ మామ మారబోయుడు ఉన్నాడు మీ అత్త పిల్లవల్ల మరోసారి ఉన్నదిరా మరోసారి అన్న బిడ్డ 10 మంది బిడ్డలు లేరు 10 మంది కొడుకులు లేరు లేక ఒక బిడ్డ నా కొడుగా పెరిగినది నా కొడుగా తెలివైన సుందరంగి నా కొడుకు ప్రతిభలు లాగినది నా కొడుగా పెరిగింది తెలివైన సుందరంగి ప్రతిభలు లాగింది బదిలిమ్మ పండు మరి ఉంగరం ఎండగా ఉత్తమైన కేసమ్మ ఉన్నది ఏమి చూడురా నీళ్ళలో పాలు పోతున్నట్టు పాలల్లో నీళ్లు వెలకపోతున్నట్టు తొగోటి పోతుంటే భార్య భర్తలు కాదు మొన్న చెల్లెల్లో నీళ్ళ ఉంటారు మొన్నవారి కేసమ్మలు నువ్వు పెళ్లిని వాడాలంటే వాళ్ళ సుఖాలు లేదురా నా కొడుకు ఎరగల ఇళ్ళ కాదు నా కొడుకు 7 ఏళ్ళు ఎట్టగాలో నా కొడుకు ఇగలైతే కంది తాగి నా కొడుకు మల్లన్నా ఈగల వంట కానీ తాగి ఇల్లా వరియాలి దోమల వంట కానీ తాగి తొట్ట వరియాలి మమ్మగుళ్ళ 7 కొట్టు కొట్లు ఇలపట్టి మంద వేయాలి మరి మారు వల్లాలు పోవాలి కొత్త వేల కాడ మారు మండాలు వేల కాడ అన్నము దొరకని కొడక సేలు వేపాలి తొలగడు వేపాలి సేలు పంట పోతే రైతు అవ్వాల తిడతాడు అయ్యేలా తిడతాడు పిల్ల వల్ల తిడతాడు ఓపిక ఉండాలరా ఆ వన్న వడాలి అయ్యన్న వడాలి నువ్వుకి భార్య అన్నా నువ్వు మాటలన్న వడాలిరా కొడక మల్లన్న ఎందుకంటే చూసావా ఎర్రగొల్ల ఇల్లు అంటే మనకు మీ మామ మారబోయి ఉన్నాడు మన్నని ఆయపోతే అవ్వ అంటే వడచ్చు ఎందుకంటే ఒక మాట చేను పొన్న పోతే రైతు అవ్వ అన్న మాట వాడచ్చు అయ్యన్న మాట వాడచ్చు అక్కన్న మాట వాడచ్చు చెల్లన్న కానీ తుదికో మాట వాడచ్చు పెళ్ళ అన్నాక మనం బతికేందుకే ఇక మరి పెళ్ళ వంటినాక నేను వాడతానే ఎందుకంటే వారే తొక్కుడు పండుకున్నంత ఓపుకుండాలి గుర్రం మందరు కావాలి గుర్రం మందరు కావాలంటే గుర్రం వేయాలంటే ఓ పక్క మేస్తే ఒక పక్క రైతు తిడతాడు తిట్టినప్పుడు వరుసుకొని ఉండాలి అది కాకుండా కొడక మళ్ళీ కడుపు మంట మండినట్టు అయితే గుర్రె మీద పెట్టి అటువంటి రైతుని తిట్టాలి గొర్రె మీద పెట్టి రైతుని తిట్టాలి అంటే అటువంటి అక్కడికి పోతే పిల్ల కావాలంటే ఇక్కడ కాదు అక్కడ కాదు దొరకొండ పడ్డ మన కొల్ల రాజు పిల్ల వాడ తూర్పు భాగం అందేమో దారికాపురి నగరం కనకరేపల్లి వాడ లోపల ఎర్రగొల్ల యాదవులు 1,100 మంది మగనాడు యాదవులు 10,000 మంది కొల్ల
యాదలు 300 మంది అటువంటి ఒక 1,00,000 యాదల ఇళ్ళల్లా మీ అత్తగారు అనగా ఎరగొల్ల పెద్దగొల్ల మరోసారి మీ మామ ఆడపోయాడు నువ్వు ఏసుకునే ఆడిపాల అటువంటి ఉంగరం వెనుక ఉత్తమైన గీతమ్మ ఎరగొల్ల గీతమ్మనైతే అటువంటి ఒక 10 మేడలమ్మను వంచుంది 10 మేడలమ్మని ఎరగోడు 7 ఎమ్మెల్యేలు ఎక్కువ ఎరగొల్ల గీతమ్మ ఆమెతోనే అయితేనే మేడలమ్మను వంచడానికి అధికారం ఉన్నది కానీ ఎవరి తోని కాదు ఎరగొల్ల గీతమ్మను తోలు కలిస్తే వాళ్ళ గుంజల కూడా సరికాయం పెట్టిస్తుంది అటువంటి ఒక ఎన్న లీస కూడా అటువంటి ఎన్నుల్లో గుద్దిపిస్తుంది అటువంటి ఒక పాల గుంజ కూడా పక్కన గుద్దిపిస్తుంది ఇప్పుడు కూర్చుండబెట్టి పంటల గండి పడితే ఏడికి ఎదురిల్లు కట్టిన కొడుకు అక్కడ నువ్వు ఏదుకునే మగవు ఉన్నది ఎర్రగొల్ల ఇల్లంటే ఆడవాలంటే అన్న మాట తప్పకూడదు ఒక శబ్దం ఆడరు వెంట ప్రాధం వెనకవు తీయరు ఎత్తిన తలవంతల పైన పెట్టరు అటువంటి ఒక్క గొర్రెనేమో నాలుగు వెళ్ళి అటువంటి గొల్ల ఆదేమో లంగిరికం వేయాలి అటువంటి సత్యమైన గొల్లలు అన్న మాట తప్పరు కళ్ళ ఆడిన వాళ్ళకైనా చల్లగాడిన తిక్క ఎక్కువ ఉంటది అటువంటి గొల్లల ఇళ్ళకి పోతే 7 ఏళ్ళు ఇరుటాలు వందాలి 7 ఏళ్ళు ఇరుటాలు వందితే ఇరుట పల్లుడు అంటే ఇంటి ముందర ఒక కుక్క లెక్క అయినా తొక్కుడు పండుకున్నంత ఓపిక ఉండాలి అత్త తిట్టిన ఓ మాట పడాలి మామ తిట్టిన ఓ మాట పడాలి చేసుకున్న భార్య తిట్టిన ఓ మాట పడాలి ఎంతగా 7 ఏళ్ళ ఇరుటాలు వంది తొక్కుడు పండుకున్నంత ఓపిక పడితే 7 ఏళ్ళ నాడు పొట్టు బట్టి ఇలా ఒకటి మంద చేయాలి ఇలా ఒకటి మందలు చేస్తూ ఉంటే గుణం మెచ్చి జ్ఞానం మెచ్చి పని మెచ్చి ముఖం మెచ్చి 7 ఏళ్ళ నాటికి ఎర్రగొల్ల గీతం ఈ నాటికి 7 ఏళ్ళ పిల్ల ఆనాడికి ఇంకా 7 ఏళ్ళు కనుక 14 ఏళ్ళ యవనకాంత అవుతుంది ఆనాడు ఎర్రగొల్ల గీతమ్మకు నీకు కోరి పేర్లు చేస్తారు రామల్లయ్యా ఆడి బాల మరిగా కడున్నది కొడుకు మళ్ళీ మేడలమ్మ వంచడానికి అధికారం అయితే కానీ యువతలో ఎవరితో కాదు మరి అని చెప్పి ఒక భగవంతుడు ఈనాడు ఒక పుత్రుడు జ్ఞానాలు చెప్పిండు మరి జ్ఞానాలు చెప్పి వెళ్ళిపోలే కన్న కొడుకని ఈనాడు ఒక్క మాట చెప్పినప్పుడు మరి అందుకొరకు అందరూ నాన్న నేను వెళ్ళిపోతున్నా మొట్టమొదటి దాని కొరకు 300 చేసి అడగడుతున్నా ఒక బలి మేడలమ్మను వంచాలని ఎడవండి అని కష్టాలు పడుతున్నాడు అన్నాడు భగవంతుడు వెళ్ళిపోతున్నాడు ఈనాడు కన్నతాన్ని కాళ్ళు మొక్కుతున్నాడు పలకే ఉంటారు ఏ ఊరి కన్నవంగ ఏ పల్లె కన్నవంగ తోడగొట్టిన అక్క ఉన్న కానీ అక్క కాళ్ళు మొక్కిపోవాలంటారు చెల్లె ఉన్న కానీ చెల్లె కాళ్ళు మొక్కిపోవాలంటారే అక్క ఎల్లం లేని వాళ్ళ కడుపు తోడి కన్న కన్న తల్లి కాళ్ళు మొక్కిపోవాలంటారు కాళ్ళు మొక్కి పేనటువంటి పేన కడ పనులతో లాగుది దారి లాగితే పేన కడ పనులతో జరుగుతాయి భగవంతుడు మల్లయ్య తల్లి కళ్ళు మొక్కిండు తండ్రి కళ్ళు మొక్కిండు మరి కనుకనే పిల్ల పద్మం పట్టుకొని వద్ద ఉన్నారు మల్లయ్య
మరి ఏడులో భగవాన్ భగవంతుడు ఏడు దిగవెత్తున్నాడు నేను వచ్చింది ఒక గొల్లల రాజ్యం నేను వచ్చింది ఒక గొల్లల దేశము అటువంటి ఊరు కోతులు కుల బాధ అంటారు జమ్మ కోతులు రుచి అంటారు గొర్రె కోతులు గుణం అంటారు అయినా గొల్లల మాట నాకు దొరకాలి గొల్లల సత్యం నాకు దొరకాలి గొల్లల మర్యాద నాకు దొరకాలి గొల్లల ఏ సంగతి పోతే నా పేరు వల్ల ఏమి కాదన్నాడు అటువంటి నా రూపం కులం కులం తీరు ఉండాలి కులమయ్య తీరు ఉండాలి భగవంతుడు గోరుడు కచ్చపాల బట్టి కొండ విద్య చదివిండు మాటల మంత్రాలు మర్యాదకి నిలదలు కోరి ఏళ్ళ ఏదో గొల్లల గోధాలు గొల్లతిరి మంత్రులు కొన్ని భగవంతుడు ఒక దేహం మీద కొట్టుకున్నాడు దేహం మీద కొట్టుకున్నప్పుడు భగవంతుడి రూపం మీద ఏమో కొడుతున్నది అయినా భగవంతుడికైనా పాలకూతులు కిరికిరి చెప్పులు ఆయన ఆడవులు గొప్పడానికి దోతులు మడతన దోతి కట్టిండు నడిమిన డబ్బ సంచి కట్టుకొని అటువంటి కీలకత్తుగా వారు కట్టిండు ఇక మా దండల మీద దండ గడియాలు దండల మీద దండ గడియాలు సింగిల్ రుమాలు కొంగడి చుట్టుకున్నాడు ఆయన 66 ముళ్ళ నల్ల కొంగడి బుధం మీద వేసుకున్నాడు అటువంటి భగవంతుడు 7 వంకల మంగ చుట్టు పట్టుకొని కూని మల్లె పోయిన వేసం కట్టిండు అటువంటి కనకరాపిల్ల పొలవారు 7 ఏళ్ల పొలవారు ఎక్కారు కురువడి ఆ కురువడి కాడ 3 బదర్లు 3 బదర్ల కాడ భగవంతుడు అన్నాడు ఒక జనమర్ది చేసుకోవాలి జనమర్ది చేసుకున్న సాధికరంగా ఆ 3 బదర్లు కూర్చొని ఉన్నాడు ఆ దేవుని వేదం అక్కడ ఉండగా కనకనే బెల్ల వాడ లోపల ఎట్లా ఉన్నదే అమ్మా మన 1,000 పిల్లలు అటువంటి చల్ల గంబలు పెట్టుకోవాలి ఏ ప్రకారం పోతానంటూ ఉన్నారు అవునా అక్క ఉన్నావా ఉండకపోతే ఇంతవరకు వేయిందా రాజా ఇప్పుడు చెప్పను ఏం లేదనుకుంటున్నా అన్ని రకాలు గట్టిగానే ఏం తెలుసు పెట్టు కింద అన్నం పెట్టు అమ్మున్నది బోల్లో అవుతుంది ఇంత సాయం చేస్తుంది అరే నొల్లి అనమాట బరకం బరమాట అనమాట ఇంట్లో కట్టాలి కలుపుకుంటుంది తెల్ల నాగలండి అంటాడు మన సదిగమ్మలు అడుగుని మనం వెళ్ళిపోదాం కట్టుకొని పెట్టుకున్నావా కట్టుకునేది పెట్టుకునేది కట్టుకునేది తీరా పెట్టుకునేది బొట్టు పెట్టుకున్నా మరి వేసుకున్నావా లోపల ఏంటివి నాకేంద కొత్తలాగా కొత్త తీరే ఈగల దాకి అన్ని తిరుగుతాయి మన బస్ స్టాండ్ దగ్గర బాత్రూమ్ ఇల్లు అయితే ఇంట్లో బాత్రూమ్ దానం చేయగా బస్ వచ్చిందని ఆడవాళ్ళ లంగేసుకొని వచ్చిందట చూసావా